హాయ్ అండి. మీరెప్పుడైనా పిండి దుంప తిన్నారండి? ఇదైతే పిండి దుంప అండి. మా సైడ్ అయితే మేము పిండి దుంప అని అంటాం. ఎక్కువగా కింద నేలలో పాకుతదండి. ఈ దుంప అయితే నిన్న మా ఆయన తీసుకొచ్చారు. మా నాన్నమ్మ వాళ్ళు ఇచ్చారంట. ఇవైతే నీట్‌గా ఎలా చేసుకోవాలంటే ఉడకబెట్టుకొని తింటే టేస్ట్ బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్‌గా మొత్తం అంతా పట్టించుకోవాలండి. వేసి ఒకసారి కుదపాలి. అంటే ఇలా పైకి కిందకి చేయాలి. చేసిన తర్వాత అందులో అయితే మనం సరిపడ్డ గ్లాస్ ఒక కప్పుతో వాటర్ తీసుకోవాలి. పైన అయితే పోయకూడదండి, సైడ్ నుంచి పోయాలి. కొన్ని వాటర్ ఎక్కువ అవసరం లేదు, తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. వేసుకున్న తర్వాత ఈ కప్పుతో అయితే నేను కప్పున్నర వాటర్ వేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటానండి. చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ లేదంటే ఒక 5 మినిట్స్ తొందరగా ఉడకాలి. సిమ్లో పెట్టుకోవాలండి. ఇవి అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడైతే కారం ఉప్పుతో తింటే బాగుంటుందండి. దానికోసం నేను కారం ఉప్పు ప్లేట్లో వేసి కలుపుకున్నానండి. దుంప అయితే తొక్క తీసుకోవాలి. పైన ఉన్న తొక్క అయితే తీసేసుకోవాలండి. తొక్క తీసుకొని కారం ఉప్పు కలిపి తినాలి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక లైక్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.